గాంజా కోసం పదివేలు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా 4 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మోహన్, మంజునాథ మరి ఇంకో వాళ్ళ పైన మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నంపై చింతపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. మొత్తం తను ఎవరు కమ్మాడు, అట్లాగే దాన్ని ఎవరు వినియోగిస్తున్నారు అందరు డెప్త్ దాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 4 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా తదుపరి విచారణ ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎక్కడి దాకా పోతుందో అందరికీ విచారణ పూర్తి కొనసాగి తెలియజేస్తున్నాం. ప్రత్యేక టీం అంటూ లేరు. ఎవరికి వాళ్ళే గాంజా ఈజీ ఎండింగ్ అనుకోని ఎవరికి వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు. వైజాగ్ నుంచి తెచ్చుకుంటారు. అక్కడ కూడా అసలు ఆ చింతపల్లిలో ఎవరు ఇంకా అక్కడ కూడా ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని కూడా వెలిగిన ప్రయత్నం చేస్తాము. ఈ సమాచారాన్ని పూర్తిగా వేరే అందరితో షేర్ చేసుకొని దీనికి ఎవరెవరైతే ఇంకా అందరినీ కూడా వెలిగించడానికి ట్రై చేస్తాం. రెగ్యులర్ గా గంజాయి పట్టుకునే ఉన్నారు, అయినా దొరుకుతూనే ఉన్నారు సార్. అందుకే ఇస్తున్నా కదా మీకు కన్జ్యూమర్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ కు కౌన్సిలింగ్ ఇస్తాము. కన్జ్యూమర్ డిహైడ్రేషన్ సెంటర్స్ కానీ ఇంకో సెంటర్స్ కానీ పెట్టేసి అలవాటు మార్పించకపోతే సో ఇది అందరి సామాజిక బాధ్యత. మీడియా, ప్రెస్, పోలీస్, పబ్లిక్ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకోసి సీజ్ చేయొచ్చు. బట్ కామన్ పబ్లిక్ పిల్లల మీద తల్లిదండ్రులు, స్కూల్లో విద్యార్థులు, హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగపాటు అన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా సమాచారం పెట్టుకుని కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా దీన్ని అన్ని లెవెల్లో సక్సెస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా మేమైతే ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో అందరిపైన కూడా సరైన నిఘా పెట్టుకుని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.